హాయ్ అండి, నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నా. రైస్ అయితే వాచ్ చేశానండి. అలాగే ఆనపకాయ కూరకైతే పోపు వేస్తున్నా. అలాగే బొంబాయి చట్నీకి కూడా పోపు వేస్తున్నానండి. ఇలా ఉప్పు, పసుపు, కారం అలాగే శనగపిండి వేసి ఇలా ముందు కలిపి పెట్టుకున్నానండి. అలాగే పోపు అయితే వేగింది. ఆనప ముక్కలు వేసి కూడా ఒకసారి కలుపుకున్నానండి. ఈలోగా చట్నీ కూడా పోపు వేసేసాను. చట్నీ ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలండి, లేదంటే ఉండలు కడుతుంది, టేస్ట్ కూడా బాగోదు. ఈలోగా ఉప్పు వేసేసి కూర అయితే మూత పెట్టేసుకున్నాను. కూర మగ్గేసరికి పిల్లలకైతే జళ్ళు వేసేసానండి. స్నానానికి అయితే వెళ్ళిపోయారు. ఈలోగా చట్నీ కూడా దగ్గర పడుతుంది. అలాగే పప్పు కడిగేసి మిక్సీ పట్టేసుకున్నాను. పిల్లలు రెడీ అయ్యి వచ్చేసరికి వాళ్ళకైతే దోశ అయితే వేసేసానండి. ఈలోగా కూర అయితే రెడీ అయిపోయింది. వాళ్ళకి బాక్సులు కూడా రెడీ అయిపోయినాయి. వాళ్ళు ఆటో అయితే వచ్చింది, వెళ్ళిపోయారు. సో తర్వాత ఏముంటాయండి, పిల్లలు స్కూల్కి వెళ్ళాక మీకు తెలిసిందే కదా. అలాగే నా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్.